నమస్తే. అద్య ప్రాతः అహం ప్రాతభ్రమణార్థం బహిర్గతవాన్ ఆసम्. అంటే పొద్దున పూట వాకింగ్ కోసమని బయటికి వెళ్ళడం జరిగింది. తత్ర పాఠశాల ఛాత్రాన్ అహం మిలితవాన్. కొంతమంది పాఠశాల ఛాత్రాలను కలిశాను. తత్ర ఏకం ఛాత్రమహం ప్రశ్నం పృష్టవాన్ ఆసం. ఒక పిల్లవాడిని నేను ప్రశ్న వేశాను. కిమ్ ఇత్యుక్తే భగవద్గీత కస్యాం భాషాయాం అస్తి ఇది. అంటే భగవద్గీత ఏ భాషలో ఉందని ప్రశ్న వేస్తే సహ ఉక్తవాన్ ఆసీత్ ఆంగ్ల భాష ఇది ఉక్తవాన్, తెలుగు భాష ఇది ఉక్తవాన్. అనంతరం పృష్టవాన్ ఆసం భగవద్గీతాయాः రచయిత కః ఇతి. అంటే భగవద్గీత రచించింది ఎవరు అని. అంటే సహ ఉక్తవాన్ ఆసీత్ సాయిబాబా ఇది ఉక్తవాన్. అహం ఆశ్చర్యం అనుభూతవాన్ ఆసం. సాయిబాబా భగవద్గీతాం లిఖితవాన్. అంటే పాఠశాలలో సంస్కృత భాష లేకపోతే అసత్యానాం సర్వేషమపి ప్రచారः భవతి. ఏతాదృశాని సర్వాణి అసత్యాన్ని వయం భంజయేమ. ఇది భయంకరమైనటువంటి అసత్యము. ఇలాంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరము. భగవద్గీత అనేదాన్ని వేదవ్యాస మహర్షి లిఖితవాన్ ఆసీత్. అందుకే పాఠశాలాయాం గురుశిష్యాः భవేయుః, వీధో వీధో గురుశిష్యాः, సంస్కృత భాషా గురుశిష్యాः భవేయుః, గృహే గృహే సంస్కృత భాషా గురుశిష్యాः భవేయుః. భారతదేశం బ్రతకాలి అంటే భారతదేశ ఆత్మ అయినటువంటి సంస్కృత భాషా గురువు శిష్యులను మనం నిర్మాణం చేసుకోవాలి. భారతదేశాన్ని కాపాడేవారు సంస్కృత భాషా గురు శిష్యులే. కావున వయం సంస్కృత భాషా గురు శిష్యాన్ సర్వత్రాపి వయం నిర్మయేమ, సృజేమ, యోజయేమ చ. 100 మార్కుల సంస్కృతము పాఠశాలలో అనివార్యంగా ఉండాలి. ఆంగ్ల భాష వలె సంస్కృత భాషను బోధించేటువంటి సంస్కృత భాషా గురువులు ప్రతి పాఠశాలల్లో అనివార్యంగా ఉండాలి. తెలుగులో, హిందీలో వేదాలు, వేదాంగాలు, రామాయణ, మహాభారతం రచించబడలేవు. తెలుగు భాషాయాం నా నిర్మితాన్ని వర్తంతి. తెలుగు భాషలో, హిందీ భాషలో నిర్మించబడలేవు, సృష్టించబడలేవు. సంస్కృతంలో అవి ఆవిర్భవించాయి. జ్యోతిష్యము, విజ్ఞానము అంతా కూడా సంస్కృతంలోనే కిం వదామః ఆవిర్భూతాని. సర్వాణి అపి సాహిత్యాన్ని సంస్కృతేన, విజ్ఞాన సాహిత్యాన్ని సంస్కృతేనైవ ఆవిర్భూతాని, సంస్కృతంలోనే జన్మించాయి. కావున ముందు సంస్కృత భాషను నేర్పించినట్లయితే వారికి తెలుగు భాష, హిందీ భాష పట్ల కూడా పట్టు వస్తుంది. కాబట్టి సంస్కృత భాష మనము ఆంగ్ల భాష వల్ల ఈ దేశంలో అనివార్యంగా నేర్పించాలి. అప్పుడే దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి వర్ధితాः భవతి, అంటే అభివృద్ధి చెందుతాయి. ధన్యవాదాలు. నమస్తే.